पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् बन्धुस्तं गुरुरिष्टदैवतमिति तत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचेनि बद्धाञ्जलि चित्तं मद्गुणदोषचिन्तनविदो जनं मा कृता श्रीसत्यात्माख्यगुरोत्तदङ्घ्रीकुलं नीत्वा न मे सद्गतिः। श्रीगुरुभ्यो नमः। हरि ओं हरि ओं हरि ओं। మహాభారతం పూర్వవృత్తాంతమందు సూతాచార్యుల వారు జన్మేజయునికి వైశంపాయనుల వారు ఒక వృత్తాంతాన్నంతా తెలుపుతున్నారు. ఈ మహాభారతంలో ఎలా అంటే కథలో కథ కథలో కథ అనేటువంటిది దీంట్లో చెప్పబడుతోంది. దీని లోపల వారి యొక్క శిష్యుల గురించి తెలిపి తర్వాత ఆ ఉపాధ్యాయులైనటువంటి ఉదంకుడి యొక్క వృత్తాంతాన్ని తెలుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే తన దగ్గర శిష్య సంపత్తిని పెంచుకున్నాడు ఉదంకుడు, ఒకసారి తాను వేరే చోటికి వెళ్ళవలసి వస్తుంది కారణాంతరం చేత. ఆ సమయం లోపల గురు శుశ్రూష చేస్తున్నారు. ఇంటిలోనే ఉన్నాడు. ఆ బాలకుడు ఎప్పుడైతే గురుగారి యొక్క పత్ని ఋతుమతి కాగానే అప్పుడు అడుగుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా స్త్రీలందరూ వచ్చి ఈమె ఋతుమతి అయింది కాబట్టి వ్యర్థం కాకూడదు అని అనగానే ఆమె మా తల్లి లాంటిది అని ఈ విధంగా చెప్పి అలాగే కూర్చుంటారు. తర్వాత గురువుల వారు ఎప్పుడైతే రాగానే జరిగిందంతా కూడా చెప్పగానే గురువుల వారు చాలా ప్రసన్నులైతారు. శిష్యుడి యొక్క మాటను విని శిష్య నీకేం కావాలనో కోరుకో అని అంటారు. స్వామి నేను మీకేం గురుదక్షిణ ఇవ్వాలి? ఏమి గురుదక్షిణ అక్కర్లేదు, వెళ్ళు నాయన అని అంటారు. లేదు నేను మీకేమైనా కానీ కూడా గురుదక్షిణ ఇవ్వాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఈ విధంగా అప్పుడు అయితే వత్స ఉదంగా ఉపాధ్యాయుల వారు అంటున్నారు కదా, నా భార్యకు వెళ్ళి అడుగు, ఇంత నువ్వు గురుదక్షిణ ఇవ్వాలని కోరుతున్నావు కాబట్టి నా భార్య దగ్గరికి వెళ్ళి అడుగు, నాకైతే అక్కర్లేదు గురుదక్షిణ, కాబట్టి ఆ స్త్రీలకు ఏమైనా వాళ్ళకు అవసరం ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు అనగానే ఒక్కసారి లోపలికి వెళ్ళాడు. గురుపత్నికి నమస్కారం చేశారు. నమస్కారం చేసి అమ్మగారు నేను విద్యను అభ్యసించాను గురుగారి యొక్క అనుగ్రహం చేత
వాళ్ళు ఎప్పుడైతే నాకు అనుగ్రహించారో నేను వాళ్లకు ఏదైనా కానుకనివ్వాలి, గురుదక్షిణ ఇవ్వాలి. కాబట్టి నేను మీకు ఏం గురుదక్షిణను సమర్పణం చేయాలి అని ఈ విధంగా ఎప్పుడైతే అడగగానే అప్పుడు ఆ యొక్క గురుగారి యొక్క పత్ని ఈ విధంగా అంటుంది కదా, చూడు నువ్వు ఆ ఆచార్యుల యొక్క సేవ చేసినటువంటి వాడివైతే, నువ్వు గురుదక్షిణను ఇవ్వాలని అనుకున్నటువంటి వాడివైతే, పౌష్యరాజు గారి యొక్క భార్య పెట్టుకున్నటువంటి ఏవైతే కుండనాలు ఉన్నాయో, చెవులకు పెట్టుకున్నటువంటి కుండనాలు ఏవైతే ఉన్నాయో ఆ కుండనాలు నాకు 4 రోజులలో, ఈ రోజు నుండి మొదలుకొని 4వ రోజు నాడు నాకు అవి కావాలి. కాబట్టి ఆ కుండలాలు నాకు తెచ్చివు అని, అదే గురుదక్షిణ అని అనగానే సరే అని నువ్వు తీసుకొని రా అని చెప్పగానే, ఎందుకొరకంటే 4వ రోజు నాడు ఇక్కడ బ్రాహ్మణులందరూ కూడా వస్తారు, వాళ్ళందరికీ కూడా భోజనాలు అన్ని కూడా సిద్ధం చేయాలి, నేను అందరికి కూడా భోజనాలు వడ్డించాలి. ఆ భోజనాలు వడ్డించేటప్పుడు ఆ పౌష్యరాజు గారి యొక్క భార్య ధరించినటువంటి ఏదైతే మీకు మంచిది కావాలి అని అంటున్నారు కాబట్టి నేను తప్పకుండా చేస్తానని ఈ విధంగా ఉదంకుడు అక్కడికి వెళ్ళి బయలుదేరాడు. దారిలో వస్తున్నప్పుడు ఒక పెద్దదైనటువంటి, పెద్ద ప్రమాణంగా ఉండేటటువంటి ఒక వృషభం కనిపించింది, ఎద్దు కనిపించింది. ఆ ఎద్దు మీద ఒక పురుషుడున్నాడు. వాడు చాలా పొడవైనటువంటి వాడు, అజానుబాహుడైనటువంటి వాడు. ఆ పురుషుడు ఆ యొక్క ఎద్దు మీద కూర్చొని ఉన్నాడు. ఆ పురుషుడు అంటున్నాడు కదా, చూడు ఏ ఉదంగా, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, నీ యొక్క కార్యసిద్ధి కావాలనంటే ఈ తేడా ఉండే ఈ వృషభం యొక్క తేడా, ఆ గోమయాన్ని తిను, అయితే నీకు మేలు జరుగుతుంది అని. అప్పుడు అనగానే, ఏం స్వామి ఈ ఎద్దు పెండని ఎవరైనా వింటారా? లేదు, మీ గురుగారు కూడా దీన్ని భక్షించారు అని ఈ విధంగా చెప్పగానే సరే అని అంటాడు. ఒక్కటి కూడా మాట్లాడకుండా ఆ పిండను మొత్తం కూడా తినేస్తాడు. ఆ వృషభం యొక్క గోమయాన్ని, గోమూత్రాన్ని వాడు స్వీకారం చేస్తాడు. అక్కడికి వెళ్ళి పౌష్యరాజు గారు ఎక్కడైతే ఉన్నారో రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వాడు పౌష్యరాజు గారి దగ్గరికి వెళ్ళి ఉదంకుడు వానికి సమీపించి ఈ విధంగా వెళ్ళి అడుగుతాడు కదా, జయ జయ శబ్దాలతోని వెళ్తాడు. పౌష్య మహారాజు గారికి జయము కలుగుగాక అని ఈ విధంగా వెళ్ళగానే అప్పుడు ఆయన చూసి అంటాడు కదా, పౌష్యుడు ఈ ఉదంకునికి చూసి నమస్కారం చేస్తాడు. చూసి అప్పుడు ఆ పౌష్యుడు అంటాడు కదా, నేనే పౌష్యుడిని, నీకేం కావాలి అని ఈ విధంగా అడగగానే అప్పుడు ఆ ఉదంకుడు అంటాడు కదా, నేను నా గురుగారి యొక్క పత్ని, ఆమె కుండలాలు కావాలని అపేక్షించింది. కాబట్టి నీ పత్ని, నీ యొక్క భార్య
ఏదైతే కుండనాలు పెట్టుకున్నదో ఆ కుండనాలు కావాలి అని అన్నాడు. ఆ కుండనాలు నాకు కావాలి అని ఈ విధంగా ఎప్పుడైతే యాచించగానే, చూడు ఆ కుండనాలు నా దగ్గర లేవు, నా భార్య లోపల ఉంది, అంతఃపురం లోపల. కాబట్టి నువ్వు నా భార్య దగ్గర వెళ్ళి ఆమెను వెళ్ళి అడుగు అని అన్నాడు. అదేవిధంగా ఆ ఉదంకుడు అంతఃపురం లోపల ప్రవేశించినాడు. అక్కడ ఎక్కడ కూడా వానికి ఆమె కనిపించలేదు. పౌష్యరాజు గారి యొక్క భార్య కనిపించలే ఆ ఉదంకుడికి. మళ్ళీ పునః బయటకు వచ్చేసినాడు. పౌష్యరాజా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అంతఃపురం లోపల నీ భార్య లేదు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే అప్పుడు ఆ పౌష్యరాజు గారు అంటున్నారు కదా, ఏ విధంగా ఆమె లోపలనే ఉంది, ఎవరికి కనిపించదు, ఎవరైతే అశుచితోని వస్తారో, ఈ విధంగా అశుచితోని వస్తారో వాళ్ళకి ఆమె కనిపించదు అని ఈ విధంగా అనగానే ఎంత స్మరణ చేసినా రాలేక చివరికి వస్తుంది, అవును నేను ఆ యొక్క ఎద్దు పెండను తిన్నాను, తర్వాత ఎద్దు యొక్క మూత్రాన్ని దాగినాను అని స్మరించుకున్నాడు. పాతివ్రత్య ధర్మముతో ఉండేటటువంటి ఆమె నీకు కనిపించాలంటే నువ్వు శుచివ్రతుడవి కావాలి, శుద్ధము కావాలి అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే అశుచి అయినటువంటి వాళ్లకు ఆ పౌష్యరాజు గారి యొక్క భార్య కనిపించదు, ఆమె పాతివ్రత్య ధర్మంతో ఉంది అలా అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు తాను వెళ్తాడు. అవును, నేను దారిలో వచ్చేటప్పుడు ఈ విధంగా చూశానే అని కాళ్ళు చేతులను కడుక్కుంటాడు. కడుక్కొని పూర్వాభిముఖంగా కూర్చొని తాను ఆచమనాన్ని చేస్తాడు. ఆచమనాన్ని చేసి తర్వాత ఈ విధంగా ఇంద్రియాలను పరామర్శన చేసుకుంటాడు. అంతఃపురంలో ప్రవేశిస్తాడు, శుద్ధుడైతాడు. ఎప్పుడైతే శుద్ధుడు కాగానే లోపల వెళ్ళగానే ఆ పౌష్యరాజు గారి యొక్క భార్యను అప్పుడు చూస్తాడయ్యా. పౌష్యరాజు గారి యొక్క భార్యను చూడగానే ఆమె ఆ ఉదంకుడిని చూసి ఆసనాన్ని ఇస్తుంది, లేచి నిలబడుతుంది. స్వామి మీకు నమస్కారం, మీకు స్వాగతం అని పలికి, మీకు నేనేమి ఇవ్వాలి స్వామి అని ఈ విధంగా అడగగానే, ఆజ్ఞాపించండి స్వామి, మీరు దివ్య మహర్షుల్లాగా ఉన్నారు, మీకేం కావాలనో కోరుకోండి అనగానే ఆ ఉదంకుడు అంటున్నాడు కదా, చూడు మా గురుగారి యొక్క పత్నికి నేను గురుదక్షిణను సమర్పణం చేయాలి. ఆ గురుదక్షిణ ఏమి అనంటే, నువ్వు పెట్టుకున్నటువంటి ఏదైతే కుండనాలు ఉన్నాయో ఆ కుండనాలు కావాలి నాకు అనగానే ఆ పౌష్యరాజు గారి యొక్క భార్య అంటుంది కదా, బ్రాహ్మణ ఇమిట్ల కొరకు వచ్చినావా అని ఆ కుండనాలను తీసి సంతోషంతోని పూజ్యభావనతోని దాన్ని తీసి ఇస్తుంది. ఇచ్చి తర్వాత ఈ విధంగా, కానీ జాగ్రత్త, ఆ తక్షకుడు దీని కొరకు వాడు వెంబడిస్తాడు. కాబట్టి ఆ తక్షకుడు నాకు దీన్ని అడిగినాడు, నేను వానికి ఇవ్వలే ఈ కుండనాలను. కాబట్టి ఆ తక్షకుడు ఎప్పుడైనా కానీ కూడా దీన్ని అపహరించవచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని ఈ విధంగా ఎప్పుడైతే హెచ్చరికతో ఉండు ఓ బ్రాహ్మణ అని ఈ విధంగా బ్రాహ్మడి చేతి లోపల ఆ యొక్క ఆ కుండనాలను పెట్టింది ఆమె. ఈ విధంగా ఆ కుండనాలను తీసుకున్నాడు, ఆమెను సమాధానపరిచినాడు. తర్వాత నాగరాజు గారు నన్నేం చేస్తారు, తక్షకుడి వల్ల నాకేం జరుగుతుంది అని అన్నాడు. అక్కడికి వెళ్ళి
తాను ముందు వస్తున్నాడయ్యా. రాగానే పౌష్యరాజు గారి దగ్గరికి వచ్చారు. పౌష్యరాజు గారు అన్నారు కదా, ఉదంకుడిని చూసి చాలా సంతుష్టుడయ్యాడు. స్వామి, నాకు చాలా సంతోషం కలిగింది స్వామి మిమ్మల్ని చూసి. ఈ విధంగా బహుకాలం తర్వాత మీలాంటి సజ్జనుల యొక్క సాంగత్యము నాకు ఏర్పడ్డది. సత్పాత్రుల యొక్క దర్శనం నాకు కలిగింది. కాబట్టి మీరే ఈరోజు అతిథులు మాకు అని ఈ విధంగా చెప్పి, నేను ఏ రోజు నాడైతే యొక్క సత్పాత్రులు సజ్జనులు మన ఇంటికి వస్తారో ఆ రోజే మనం శ్రాద్ధం చెయ్యాలి, పితృదేవతలను తృప్తిపరచాలి. కాబట్టి నేను ఈరోజు నా పితృదేవతలను ఉద్దేశించి నేను శ్రాద్ధాన్ని చేస్తాను, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి స్వామి అని ఈ విధంగా చెప్పి, తర్వాత తాను జాగ్రత్తతోని ఈ విధంగా వంటను సిద్ధం చేపిస్తాడు పౌష్యరాజు గారు. అదేవిధంగా కానీ అని అంటాడు ఉదంకుడు. సిద్ధమైపోయింది అన్నం సిద్ధమైపోయింది శ్రాద్ధానికని. ఆ అన్నం సిద్ధమైపోయిన తర్వాత అన్నాన్ని ఆ ఉదంకుడికి వడ్డించారు. ఎప్పుడైతే వడ్డించగానే ఆ అన్నం ఎలా ఉంది అని అంటే అది ఆరిపోయినటువంటి అన్నము, చల్లగా అయినటువంటి అన్నము. అంతేకాదు ఆ అన్నం లోపల కేశాలున్నాయి, వెంట్రుకలున్నాయి. ఆ అన్నాన్ని చూసి, అశుద్ధమైనటువంటి ఆ యొక్క అన్నాన్ని చూసి ఆ పౌష్యరాజు గారికి ఈ విధంగా శాపం ఇస్తున్నాడు కదా ఉదంకుడు, నువ్వు అంధుడవిగా అని చెప్పి శాపం ఇచ్చాడు. ఈ విధంగా పౌష్యరాజు గారు అంటున్నారు కదా, స్వామి నేనేమి దూషణం చేయలే, మీ కొరకని వంట సిద్ధం చేపించినాను. కాబట్టి నా లోపల ఏమి దోషణం లేదు. ఆడవాళ్ళు తెచ్చేటప్పుడు వాళ్ళ కేశాలు ఏమైనా పడిండవచ్చు అని ఈ విధంగా ఆ వనితలందరూ కూడా వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు జడలను విప్పుకుంటారు. ఆ జడలను విప్పుకునేటప్పుడు ఆ జడలో నుండి ఉండేటటువంటి ఆ యొక్క కేశాలు విన అన్నంలో పడ్డాయో ఏమో అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఈ విధంగా ఆరిపోయినటువంటి అన్నాన్ని పెడతావా నువ్వు నాకు అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే ఆ పౌష్యుడు అంటున్నాడు కదా, స్వామి నేను మిమ్మల్ని యాచన చేస్తున్నాను, నేను అంధుడను కాకూడదు స్వామి, నన్ను క్షమించండి అని విధంగా ఆ పౌష్యుడు ప్రార్థించాడు. అప్పుడు ఉదంకుడు అంటున్నాడు కదా, నేను ఇచ్చినటువంటి శాపం వ్యర్థం కాదు, దీన్ని తప్పకుండా అనుభవించాలి. స్వల్ప సమయం, కొంచెం సమయం మాత్రము నువ్వు ఆ గుడ్డివాడివై కావు నాయన, మళ్ళీ శీఘ్రంగా నీకు దృష్టి వస్తుంది అని విధంగా చెప్పి, తర్వాత నా శాపమేమి ఇది వ్యర్థం కాదు అని చెప్పినాడు. ఈ విధంగా అప్పుడు ఆ యొక్క పౌష్యుడు అంటున్నాడు కదా, నేను కూడా నీకు శాపాన్ని ఇస్తాను చూడు. ఏమి శాపము అని అంటే, చూడు కోపంతోనే అంటున్నాడు కదా, ఈ విధంగా నీకు సంతతే లేకపోని అని అంటాడు. అనగానే బ్రాహ్మణుని యొక్క మనస్సు ఎలాంటిదంటే నవనీతంలాగా ఉండేటటువంటిదట, వెన్నలాగా ఉంటది బ్రాహ్మణి యొక్క మనస్సు. మాతో ఆ యొక్క మాటలు ఎలా ఉంటాయి, హరితమైనటువంటి ఆ యొక్క ఖడ్గం లాగా ఉంటది. ఈ విధంగా క్షత్రియుడు దీనికి విపరీతంగా ఉంటాడు. క్షత్రియుడు ఆ యొక్క మాటనేమో వాడికి వెన్నలెక్క ఉంటది, హృదయమేమో ఖడ్గంలాగా ఉంటది నాయన. ఈ విధంగా ఈ క్రూరమైనటువంటి
యొక్క శాపం, నువ్వు నేను తిరిగి వస్తానని వెళ్తున్నాడు. ఉదంకుడు చెప్పాడు, ఈ విధంగా నేను నీకు అశుద్ధమైనటువంటి యొక్క అన్నాన్ని చూపెట్టాను కాబట్టి దానికంటే మొదలే అదృష్టమైనటువంటి యొక్క అన్నాన్ని నువ్వు దూషణ చేస్తున్నావు కాబట్టి నీకు పిల్లలే లేకపోనేనే ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు నాకు శాపం ఇచ్చినావో ఈ శాపం నాకు ఎల్లప్పటికీ కూడా తట్టదు అని అంటున్నాడు. అని అక్కడికి వెళ్ళి ముందు వెళ్తున్నాడయ్యా, కుండనాలను తీసుకొని దారి లోపల వెళ్తున్నాడు. దారి లోపల వెళ్ళగానే ఒక సన్యాసి, ఆ తక్షకుడే ఒక సన్యాసి రూపం లోపల ఈయనను వెంబడిస్తున్నాడు. ఒక్కొక్కసారి నగ్నంగా కనిపిస్తున్నాడు, ఒక్కొక్కసారి దండం పట్టుకొని కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఈయనను వెంబడించుకుంటూ వస్తున్నాడు. ఆ యొక్క ఉదంకుడిని వెంబడించుకుంటూ ఆ యొక్క సన్యాసి వస్తున్నాడయ్యా తక్షకుడు. తర్వాత ఆ ఉదంకుడికి చేతిలో పట్టుకున్నాడు కుండనాలను. నేల మీద పెట్టవద్దు ఏమన్నది? పౌష్యరాజు గారి యొక్క భార్య, తస్మాత్ జాగ్రత్త, వాడు నలుదిక్కుల ఎక్కడ ఉంటాడో తెలియదు తక్షకుడు, వాడు ఎప్పుడైనా కానీ కూడా దాన్ని అపహరణ చేయవచ్చు అని అన్నది. కాబట్టి వీడు దాన్నే గమనం లోపల పెట్టుకుంటాడు, దాన్ని అనుసరించుకుంటూ వెళ్తాడు. కానీ కాలము సంధ్యావందన కాలము, కాలం మీరిపోతే అర్ఘ్యప్రదానం చెయ్యాలి కదా అని ఈ విధంగా తాను నది జలాశయాల దగ్గరికి వెళ్ళి ఆ అర్ఘ్యప్రదానం చేయాలనేటువంటి ఉద్దేశం చేత అక్కడ పక్క లోపల తాను తెచ్చినటువంటి కుండనాలను పక్కన పెట్టేసి ఆ జలాశయాల దగ్గర వెళ్ళి అక్కడ శుచివ్రతుడై సంధ్యావందనాన్ని ఆచరణ చేస్తున్నటువంటి సమయం లోపల ఆ సన్యాసి వచ్చినాడు, ఆ యొక్క కుండనాలను దొంగిలించినాడు. ఈ విధంగా ఎప్పుడైతే దొంగలించి వాడు ఎత్తుకొని వాడు బయలుదేరుతున్నాడు, పరిగెత్తుతున్నాడు. వాడు పరిగెత్తగానే ఉదంకుడు చూశాడు, ఒరే గుండనాలు పోయాయి అని. ఆ ఉదంకుడు కూడా వాడిని వెంబడించి వెళ్ళాడు. ఎప్పుడైతే వాడిని వెంబడించి వెళ్ళగానే ఆ యొక్క సన్యాసుడు తన యొక్క రూపాన్ని త్యజించి ఆ యొక్క తక్షకుడి యొక్క రూపాన్ని ధరించి తర్వాత ఈ భూమి పైన పెద్దదైనటువంటి పుట్ట లోపల తాను ప్రవేశిస్తాడు. నాయన ఎప్పుడైతే ప్రవేశించి వాడు నాగలోకానికి వెళ్ళిపోతాడో ఆ యొక్క తక్షకుడు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ తక్షకుడు నాగలోకానికి వెళ్ళబోగానే ఉదంకుడు ఏం చేస్తాడు? ఆ పుట్ట దగ్గర వస్తాడు. తన దగ్గర ఒక దండకాష్టం ఉంది. ఆ కాష్టంతోనే ఆ బిలాన్ని చాలా కొడతాడు. ఎంతకైనా అది లోపలికి వెళ్ళడానికి సాధ్యం కాలే, చాలా కష్టతరమైతుంది. ఆ సమయం లోపల ఇంద్రుడు వచ్చినాడు, ఈయనకి ఏదైనా సహాయం చేయాలని అన్నాడు. ఈ విధంగా సహాయం చేయాలని వచ్చి అప్పుడు ఈ బ్రాహ్మడికి ఏం సాయం చేద్దాం, నా యొక్క వజ్రాయుధం ఉన్నదే, ఈ యొక్క వజ్రాయుధమే ఆ దండకాష్టంలో ఉండేటట్టు చేస్తా అని ఈ విధంగా ఆ యొక్క వజ్రాయుధానికి ప్రేరణ చేసినాడు. ఆ వజ్రాయుధం వెళ్ళింది, దండం లోపల వెళ్ళిందయ్యా. ఈ విధంగా ఆ దండకాష్టం లోపల ఆ వజ్రాయుధం చాలా దృఢమైపోయింది. దండకాష్టం చాలా దృఢమైపోయింది, వజ్రాయుధం దాంట్లో వచ్చేసింది. ఆ బిలాన్ని కొడుతూ ఉన్నాడు, అది చీలిపోయింది. ఆ బిలం లోపలికి వెళ్ళినాడు. లోపలికి వెళ్ళి ఎక్కడ వెళ్ళినాడయ్యా అంటే ఆ నాగలోకం లోపల వెళ్ళినాడయ్యా. ఉదంకుడు నాగలోకం లోపల ప్రవేశించినాడు. ఆ నాగలోకం లోపల అనేకమైనటువంటి ప్రాసాదాలను చూసినాడు. ఎక్కడ చూసినా అక్కడ గోడలు, ఎక్కడ చూసినా అక్కడ తీగలు, తర్వాత పెద్ద పెద్దదైనటువంటి ఆ యొక్క బంగారు గోడలు ఉన్నాయి. ఆ నాగలోకం లోపల ఎక్కడ చూసినా అక్కడ ఆ యొక్క కాంతి కనిపిస్తుంది, వానలు కురుస్తున్నాయి. ఈ విధంగా
సర్పాలన్నీ కూడా తిరుగుతున్నాయి. పెద్ద పెద్దదైనటువంటి సర్పాలు, ఘోరమైనటువంటి సర్పాలు గర్జన చేస్తున్నాయి, తిరుగుతున్నాయి. ఈ విధంగా తాను ఒక రూపాన్ని, సుందరమైనటువంటి రూపాన్ని ధారణ చేసినాడు. ఆ సుందరమైనటువంటి రూపాన్ని ధారణ చేసినటువంటి ఐరావత కులంలో పుట్టినటువంటి సర్పాలన్నీ కూడా అక్కడ ఆ నాగలోకంలో కనిపిస్తున్నాయి ఆ యొక్క ఉదంకుడికి. ఈ విధంగా గంగా ఉత్తర తీరం లోపల అనేకమైనటువంటి ఆ యొక్క నాగ భీష్మలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఐరావతం అనేటువంటి ఒక నాగం, ఆ యొక్క పాములు. ఈ విధంగా అవన్నీ కూడా సూర్యుడి యొక్క కిరణాలను సేవించాలనేటువంటి ఉద్దేశం చేత బయటకు వచ్చినాయి. సూర్యుడి యొక్క కిరణాలు మా మీద పడతాయా అనేటువంటి ఉద్దేశం చేత అవన్నీ కూడా పడికలు తీసినాయట. ఈ విధంగా 20,000 పరివారంతో సమేతంగా ఆ యొక్క నాగరాజులందరూ కూడా దాంట్లో ఇంకా ఎవరెవరున్నారు, ధృతరాష్ట్ర అనేటువంటి ఆ యొక్క నాగరాజు కూడా దాంట్లో ఉన్నాడు. వాళ్ళందరూ కూడా జయము జయము కలుగుగా కానీ వాళ్ళ విధంగా ఆ యొక్క వచనాలన్నీ కూడా అంటున్నారు. ఈ విధంగా ఐరావతం లోపల, ఐరావతమే అన్నిట్ల కంటే అక్కడ జ్యేష్ఠమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అవన్నీ కూడా ఆ సర్పాలన్నీ కూడా ఐరావతానికి నమస్కారం చేస్తున్నాయి. ఐరావతం అనేటువంటి నాగముడు. ఆ తక్షకుడు కురుక్షేత్రం లోపల కాండవ దహనం అప్పుడు ఎక్కడైతే ఆ వాసం చేస్తున్నాడో ఆ కద్రోదేవి యొక్క కుమారుడైనటువంటి ఆ తక్షకుడు కుండనాలను దొంగలించి ఈ విధంగా నాగలోకంలో వచ్చి వాడు దాక్కున్నాడయ్యా. ఈ విధంగా ఆ కురుక్షేత్రం లోపల ఇక్షుమతి అనేటువంటి నది, ఆ ఇక్షుమతి అనేటువంటి నదీ తీరం లోపల వాడు వాసం చేస్తున్నాడయ్యా. రమ్యమైనటువంటి, నిర్మలమైనటువంటి ఆ యొక్క నీళ్లను పొందినటువంటి ఆ మందాకిని అనేటువంటి నది, ఆ నదీ దడమ లోపల, నదీ తీరం లోపల ఆ తక్షకుడి యొక్క తమ్ముడైనటువంటి శృతసేనుడు, ప్రఖ్యాతమైనటువంటి సర్పరాజు, వాడు నాగాధిపతి అయినటువంటి వాడు కూడా ఆ బిలం లోపల తాను వాసం చేస్తున్నాడయ్యా. ఈ విధంగా మహాత్ములు అందరూ కూడా వాళ్లకు నమస్కారం చేస్తూ నాగరాజులను స్తోత్రం చేస్తున్నారు. ఈ విధంగా ఆ సమయం లోపల తక్షకుడు ఆ కుండనాలను తీసుకొని వచ్చినాడయ్యా. అక్కడ అద్భుతంగా తాను చూస్తున్నాడు. ఒక రాటం నింపుతున్నారట. ఆ రాటం లోపల 2 స్త్రీలున్నారు. ఆ రాటం లోపల 2 రకాల ఆ దారాలున్నాయి. ఒకటి తెల్లని దారము, ఒకటి నల్లని దారము. ఈ విధంగా 6 కుమారుల చేత మరియు 12 అరలుండేటటువంటి ఆ యొక్క చక్రము, అశ్వారూఢుడైనటువంటి వాడు, అసాధ్యమైనటువంటి ఒక పురుషుడు అక్కడ ఉన్నాడయ్యా. వాణ్ణి చూశారు. ఇదంతా కూడా ఆ మంత్రరూపమైనటువంటి ఆయన చూసి స్తోత్రం చేస్తున్నారు. ఈ విధంగా ఒకటే దిక్కు తిరుగుతున్నది ఆ యొక్క చక్రం. ఆ చక్రం లోపల 360 వస్తువులు ఉన్నాయి. దాని లోపల 24 పర్వాలు అనేటువంటివి ఉన్నాయి. దాని లోపల 6 కుమారులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు నాయన. ఆ చక్రమే యొక్క సంవత్సరము. దాని లోపల
ఈ 360 అంటే ఆ 360 అవి దినములు అని చెప్పినారు. ఈ 6 ఋతువులు అంటే అభిమాని దేవతలు అనే విధంగా చెప్పినారు. ఈ విధంగా యొక్క సంవత్సరం లోపల పౌర్ణిమ అమావాస్య, పౌర్ణిమ 12, అమావాస్య 12, ఈ విధంగా ఇవి రెండు కలిపితే 24. ఈ 24 పర్వాలు దాంట్లో ఉన్నాయి. ఆ ఇద్దరు స్త్రీలు ఆ యొక్క రాట్నాన్ని తిప్పుతున్నారు. విశ్వరూపంలో వాళ్ళు సతతంగా ఆ యొక్క మూలను వడుకుతున్నారయ్యా. ఈ విధంగా అందరు ప్రాణులందరినీ కూడా లోకం లోపల స్వామి సతతంగా ఎల్లప్పుడూ కూడా అవిశ్రాంతంగా విశ్రాంతి లేకుండా తాను సృష్టి చేస్తున్నాడయ్యా. ఈ విధంగా నల్లనైనటువంటి రూపము, తెల్లనైనటువంటి రూపముతో కలిగినటువంటి ఆ యొక్క దారములు, మరియు ఆ నల్లనైనటువంటివి తెల్లనైనటువంటివి ఏమంటే ఆ తెల్లనైనటువంటివే పగలు, నల్లనైనటువంటివే రాత్రి అని ఈ విధంగా సంకేతములు. ఆ స్త్రీలు ఎవరు ఇద్దరు అంటే వాళ్ళే ఆ యొక్క ధాతృ విధాతృ అనేటువంటి దేవతలు అనే విధంగా చెప్పినారు. ఈ విధంగా ఈ బ్రహ్మాండమే ఎప్పుడైతే సృష్టి అయిందో పునః దాని లోపల వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు అని ఈ విధంగా యొక్క భూమిని రక్షించినటువంటి వాళ్ళు, ఆ వృత్రాసురుణ్ణి సంహారం చేసినటువంటి వాడు మహాత్ముడైనటువంటి ఇంద్రుడు తాను ఆ యొక్క కృష్ణ వస్త్రాలను ధారణ చేసి మరియు సత్యమే తన యొక్క ధర్మమని పెట్టుకున్నటువంటి వాడు. తర్వాత యొక్క సముద్ర గర్భము లోపల ప్రాచీనులైనటువంటి వైశ్వానరుల యొక్క వాహనాన్ని స్వీకారం చేసినటువంటి వాడు, జగదీశ్వరుడైనటువంటి వాడు, లోకత్రయాలకు స్వామి అయిన ఆ పురంధరుడికి నమస్కారం అయ్యా అని అన్నారు. లోపల ఎవరున్నారు? ఆయన ఎవరు? సాక్షాత్ ఇంద్రుడయ్యా అని చెప్తున్నారు. ఈ విధంగా ఆ ఉదంకుడు స్తోత్రం చేయగానే స్తోత్రానికి మెచ్చినాడు. ఉదంగా నీకేం కావాలో కోరుకో, నేను నీ వశమయ్యాను. అప్పుడు ఏ ఉదంగా నువ్వు కుండలాలు కావాలి కదా, కాబట్టి ఈ కుండలాలు నీకు ఆ తక్షకుడు ఎక్కడున్నాడో నీకు తెలియదు. ఈ నాగలోకం విస్తారమైనటువంటిది, చాలా పెద్దదైనటువంటిది. కాబట్టి ఒక గుర్రాన్ని పంపిస్తాను. ఈ గుర్రం పృష్ఠభాగమందు దాని లోపల నువ్వు గాలిని ఊదు. ఆ గాలిని ఊదితే అది నవరంధ్రాల గుండా అది అగ్ని కణాలనేటువంటివి బయటపడతాయి నాయన. అగ్ని కణాలతో పాటు పొగ కూడా వచ్చేస్తుంది అన్ని చోట్ల అనే విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ ప్రకారంగా ఉదంకుడు ఆ యొక్క అశ్వం యొక్క పృష్ఠభాగమందు తాను ఎప్పుడైతే గాలిని ఊదగానే నవద్వారాల గుండా ధూమ సహితంగా అగ్ని యొక్క కణాలన్నీ కూడా బయటకు వచ్చేసినాయ్యా. అప్పుడు తక్షకుడు దిగ్భ్రాంతుడైతాడు. ఆ యొక్క అగ్ని యొక్క తేజస్సు యొక్క భయానికి వాడు భయపడతాడు. అయ్యో ఏం చేయాలి? అందరు కూడా నాగదేవతలందరూ కూడా వచ్చి అంటారు కదా, ఏ తక్షక ఎంత పని చేసావు నువ్వు చేసినటువంటి పని ఇది. నువ్వు చేసినటువంటి పనికి ఏమైంది తెలుసా? ఈ రోజు ఈ నాగలోకంలో మొత్తం అంతా కూడా అగ్ని వచ్చేసింది, ధూమం వచ్చేసింది, పొగ వచ్చేసింది. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలై నాగలోకం సృష్టి అయినప్పటి నుండి కూడా ఒక్కనాడు ధూమం లేదు, పొగ లేదు, అగ్ని లేదు. నీ వల్లనే ఇంత ఈ అగ్ని వచ్చింది, పొగ వచ్చింది. కాబట్టి ఆ కుండనాలు ఎక్కడ ఉన్నాయో అవి తీసుకొనిరా, ఆ ఉదంకుడికి ఇచ్చేసాయి అనగానే వాడేం చేస్తాడు? ఆ 2 కుండనాలను తీసుకొని వస్తాడు. తర్వాత ఏ స్వామి, ఈ కుండనాలను తీసుకు
బహుదూరంలో ఉన్నాను స్వామి. ఇంత బహుదూరంలో ఉండేటటువంటి వాణ్ణి నేను ఆమె దగ్గరికి నేను ఎలా వెళ్ళను? ఒకవేళ నేను వెళ్ళకపోతే నాకు శాపమిస్తుంది. గురుపత్నికి నా శాపమిస్తే నేను నేర్చుకున్నటువంటి విద్య అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి నేనేం చెయ్యాలి అని ఈ విధంగా చింతా చేస్తున్నప్పుడు ఆ పురుష రూపకుడైనటువంటి ఇంద్రుడు అంటాడు కదా, నువ్వేమి చింతా చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ అశ్వాన్ని ఎక్కు. ఈ అశ్వాన్ని ఎక్కి నువ్వు క్షణం లోపల నువ్వు ఎక్కడ వెళ్ళాలని అనుకుంటావో అక్కడికి ఈ అశ్వం నిన్ను తీసుకొని వెళ్తుంది అనగానే అశ్వం మీద కూర్చున్నాడు. మా గురుపత్ని దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. క్షణం లోపల ఆ యొక్క అశ్వం తీసుకొని వెళ్ళింది, గురుగారింటికి తీసుకొని వెళ్ళింది. ఆ గురుగారింటికి తీసుకొని వెళ్ళగానే గురుపత్ని ఆ రోజు తాను స్నానం చేసి తలపై నుండి స్నానం చేసి వెంట్రుకలను దూసుకుంటుంది. ఇంకా శిష్యుడు రాలేదేమి, ఉదంకుడు వాడికి శాపం ఇవ్వడానికి సిద్ధమైతుంది ఆమె. ఆ సమయం లోపల ఒక్కసారి ఉదంకుడు లోపల ప్రవేశించాడు. ఆ ఉపాధ్యాయుని ఇంట్లో ప్రవేశించి అమ్మా నమస్కారం, అమ్మా నమస్కారం, నమస్కారం అని ఈ విధంగా చెప్పి ఆ పౌష్యరాజు గారు పెట్టుకున్నటువంటి రాజుగారి యొక్క భార్య పెట్టుకున్నటువంటి ఏదైతే కుండనాలు ఉన్నాయో ఆ కుండనాలను ఆమెకిచ్చాడు. ఆమెకివ్వగానే ఆ ఉదంకుడు ఈ విధంగా నువ్వు సరి అయినటువంటి సమయం లోపల, సరి అయినటువంటి కాలం లోపల నువ్వు ఇక్కడికి వచ్చినావు నాయన. నువ్వు నిరపరాధి అయినటువంటి వాడివి. నేను నిరపరాధి అయినటువంటి నీకు నేను శాపం ఇవ్వాలని అనుకున్నాను. కానీ అప్పుడు ఉపాధ్యాయుడు అంటాడు కదా, వత్స ఇంతసేపు ఎందుకైందిరా నాయన? పౌష్యరాజు గారి దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలంటే తొందరగా రావచ్చు కదరా. మరి ఇన్ని రోజులు 4 రోజుల వ్యవధి పెట్టింది గురుపత్ని. ఈ 4 రోజుల్లో ఇంతకాలం ఎందుకైంది అని అడగగానే అప్పుడు ఆ యొక్క ఉదంకుడు అంటాడు కదా, ఏం చెప్పాలి మహారాజా? అప్పుడు అంటున్నాడు కదా, స్వామి నేను ఎప్పుడైతే పౌష్యరాజు గారి దగ్గరికి వెళ్ళానో వెళ్ళినప్పుడు అక్కడ ఆ తక్షకుడి వల్ల నాకు విఘ్నం జరిగింది స్వామి. నేను ఆ యొక్క నాగలోకానికి వెళ్ళాను. ఆ నాగలోకానికి వెళ్ళి అక్కడ ఆ రాట్నం నింపుతున్నటువంటి ఆ స్త్రీలను చూశాను. తర్వాత అది నల్లనైనటువంటి తెల్లనైనటువంటి వర్ణంతో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు స్వామి? తర్వాత ఆ చక్రమేది అని ఈ విధంగా ఆ పురుషుడెవరు? తర్వాత ఈ విధంగా అశ్వం ఎవరు? ఈ విధంగా నాకు దారి లోపల ఒక వృషభం కనిపించింది. ఆ వృషభం ఎవరు? ఆ వృషభం పైన కూర్చున్నటువంటి ఆ పురుషుడెవరు స్వామి? ఈ విధంగా ఆ పురుషుడు ఏం చేశాడు? నాకు ఆ వృషభం యొక్క గోమయం తినని అన్నాడు. ఈ విధంగా ఆ వృషభం యొక్క గోమయాన్ని నేను తిన్నాను. ఈ విధంగా నాకంతా కూడా గురుగారు చెప్పండి, నాకేం తెలవడం లేదు అనగానే అప్పుడు ఆ గురుగారు అంటున్నారు కదా, చూడు నువ్వు ఏదైతే ఆ స్త్రీలను చూసినావో వాళ్ళే దాతృ విధాతృ అనేటువంటి వాళ్ళు అని ఈ విధంగా దాన్నంతా కూడా చెప్పి, తర్వాత నువ్వు ఏ పురుషుడినైతే చూసామో వాడే పద్మజ్ఞుడు. తర్వాత నువ్వు ఏదైతే ఆ యొక్క అశ్వాన్ని చూసావో అశ్వం ఎవరనుకుంటున్నావో అశ్వమే అగ్నిదేవుడయ్యా అని అన్నాడు. తర్వాత నువ్వు ఏ వృషభాన్ని చూసినావో ఆ వృషభమే గజరాజు ఐరావతము. మరి దాని మీద కూర్చున్నటువంటి వాడు ఎవడయ్యా? అజానుభావుడైనటువంటి వాడు. అజానుభావుడు అరవిందాక్షుడు వాడెవడు అంటే
వాడే ఆ యొక్క ఇంద్రుడు అని అంటారు. స్వామి మరి నాకు గోమయాన్ని నిర్మించారే, ఆ గోమయం ఏమనుకుంటున్నావురా, అదే అమృతము అని అన్నారు. అమృతం తిన్నావే నువ్వు, ఆ గోమయాన్ని తిన్నావు, నువ్వు నాగలోకానికి వెళ్ళినావు. నాగలోకానికి వెళ్ళగానే ఆ నాగలోకము లోపల నాగపాముల యొక్క విషానికి గురి కాలేదు. తీక్ష్ణమైనటువంటి పాముల యొక్క విషానికి గురి అయి ఎటువంటి వాడైనా కానీ కూడా అక్కడ మరణం చెందుతాడు. నువ్వు ఆ ఇంద్రుడు ఏం చేశాడు, నీకు గోమయాన్ని నిర్మించాడు. ఆ గోమయం అంటే అదే అమృతం, అమృతాన్ని నిర్మించాడు. కాబట్టి నీకే విధమైనటువంటి భయం కలగలే, నీకే విధమైనటువంటి మరణ సూచకమైనటువంటిది ఏమి కూడా కలగలే. కాబట్టి ఈ విధంగా నిన్ను అనుగ్రహించాడయ్యా అని ఈ విధంగా చెప్పి అప్పుడు ఉపాధ్యాయుడు అంటున్నారు కదా, విధంగా నువ్వు ఆ తక్షకుడికి సరే అక్కడికి వెళ్ళినాడు. ఈ తక్షకుడికి ప్రతీకారం చేస్తాను అని హస్తినాపురానికి వెళ్ళినాడు. హస్తినాపురానికి వెళ్ళి తర్వాత ఆ జన్మేజయ రాజుగారికి చెప్తున్నారు కదా, ఏ జన్మేజయ రాజా, నీ తండ్రి మరణానికి కారణం ఎవరో తెలుసా? ఈ యొక్క తక్షకుడు. ఈ తక్షకుడి వల్లనే నీ తండ్రి మరణించాడు. ఈ తక్షకుడు కాటు వేయడం వల్లనే నీ తండ్రి మరణించాడు. ఈ విధంగా ఈ తక్షకుడే వచ్చి కాటు వేసినాకల అప్పుడు ఆ కాశ్యపుడు అనేటువంటి బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మడు వచ్చి ఆ బ్రాహ్మడికి లంచం ఇచ్చి పంపించాడు. కాబట్టి వీడిని నువ్వు వదలకు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే సుతాచార్య వారు అంటున్నారు కదా, సరే మంత్రులందరినీ పిలిపిద్దాం అని తన ఆ మంత్రులందరినీ కూడా పిలిపించాడు. ఈ బ్రాహ్మణులు చెప్పినటువంటిది నిజమేనా అని ఈ విధంగా తెలుసుకుంటున్నారు. సూతాచార్యుల వారు అంటున్నారు కదా, పుణ్యకార్యాన్ని చేయాలి. తర్వాత పుణ్యకార్యాన్ని చేయాలంటే ఆ సమయం లోపల తక్షకుడు నిన్ను చాలా నిందించాడు కాబట్టి సర్పయాగాన్ని చెయ్యు 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 అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే యోగ్యుడైనటువంటి వాడు కావాలి, యోగ్యుడైనటువంటి ఆ యొక్క ఋత్వికులు కావాలి, బ్రహ్మ కావాలి, అటువంటి వాళ్ళు కావాలి. నిరపరాధి అయినటువంటి నా తండ్రి పరీక్షిత్తు రాజును ఆ దురాత్మకుడైనటువంటి ఆ యొక్క తక్షకుడు ఎందుకు చంపినాడు? ఈ విధంగా ఇదంతా కూడా ఎవరి ద్వారా తెలుసుకున్నారు అంటే, ఒక కట్టెలు కొట్టేటటువంటి వాడు చెట్టు మీద కూర్చున్నాడట. చెట్టు మీద కూర్చొని కట్టెలను కొడుతున్నాడు. కట్టెలను కొడుతుండగా ఆ తక్షకుడికి మరియు ఈ కాశ్యపుడు అనేటువంటి బ్రాహ్మడికి వాళ్ళిద్దరికి సంవాదం జరిగింది. జరిగినప్పుడు దాన్ని అంతా కూడా చూసినాడు. అప్పుడు ఈ తక్షకుడు కాటు వేశాడు. ఆ వటవృక్షం భస్మీభూతమైపోయింది. ఆ భస్మీభూతమైపోయినప్పుడు ఈ కట్టెలు కొట్టేటటువంటి వాడు కూడా దాంట్లో భస్మీభూతమైపోయినాడు. మళ్ళీ ఎప్పుడైతే ఈ యొక్క కాశ్యపుడు అనేటువంటి బ్రాహ్మడు దాని మీద నీళ్లు వేయగానే అది చిగురించింది. ఇంతింతై వటుడింతై నాగింతై నభోలోకమంతై అన్నట్టుగానే మళ్ళీ పెరిగింది, విస్తృతమైంది ఆ యొక్క చెట్టు. దాని మీద మళ్ళీ ఆ యొక్క కట్టెలు కొట్టేవాడు దాని మీద కూర్చొని ఉన్నాడు. వాడంతా కూడా ఆ వృత్తాంతాన్నంతా కూడా వచ్చి చెప్పినాడయ్యా. ఈ విధంగా ఆ మంత్రుల ద్వారా తెలుసుకుంటారు. ఈ విధంగా వాడిపైన ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఈ విధంగా ఈ ఉదంకుడు చెప్పేటటువంటి వాక్యం ఎలా ఉంది అంటే, అగ్ని లోపల అవిస్సును వేసినట్టుగా ఉంది అని అనుకున్నాడు. అత్యంత దుఃఖితుడయ్యాడు. ఏం చెయ్యాలి అని, నా తండ్రికి సద్గతి కలగాలంటే ఏం చెయ్యాలి? ఈ యొక్క తక్షకుడిని ఈ సర్పయోగం చెయ్యాలి అని అనుకున్నాడు. కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని విచారం చేస్తున్నాడు.
ఈ విధంగా సుతాచార్యుల వారు అంటున్నారు కదా, ఆ నైమిషారణ్యం లోపల కులపతులైనటువంటి ఆ యొక్క శౌనకులందరూ కూడా ఒక సత్రయాగాన్ని చేస్తున్నారు. రోమహర్షుల యొక్క కుమారులైనటువంటి ఉగ్రశ్రవస్ వాళ్ళే సుతాచార్యుల వారు. వాళ్ళ యొక్క సమాగమం ఎప్పుడైతే ఋషులకు ఏర్పడ్డాడో ఆ సమయం లోపల ఆ పౌరాణికులందరూ కూడా మంచి మంచి ఆ యొక్క పురాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు. ఆ సమయం లోపల ఉదంకుడి యొక్క చరిత్రను సంపూర్ణంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. జన్మేజయుడు సర్పయాగానికి కారణమేమి, అప్పుడు అవకాశం దొరికింది. ఉదంకుడి యొక్క ముఖము నుండి చెబుతున్నాడు కదా, తప్పకుండా యొక్క సర్పయాగాన్ని చెయ్యు, నీ తండ్రికి మరణానికి కారణం ఆ యొక్క తక్షకుడే అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు ఈ విధంగా ఆ యొక్క రోమహర్షుల పుత్రులైనటువంటి ఆ సుతాచార్యుల వారు అంటున్నారు కదా, అనంతరం యొక్క కథలన్నిట్లను కూడా తాను చెప్తున్నారయ్యా శౌనకాది ఋషులందరికీ కూడా. వాళ్ళందరికీ కూడా ఆశ కలిగింది, ఇంకా వినాలే అని ఈ విధంగా ఆశ కలిగి తర్వాత ఆ శౌనకులందరూ కూడా తర్వాత దేవ గంధర్వులకు సంబంధించినటువంటి కథలను వినాలని అనుకుంటున్నారయ్యా. ఈ విధంగా బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళందరూ కూడా కులపతులైనటువంటి వాళ్ళు, దక్షులైనటువంటి వాళ్ళు, ధృతవ్రతులైనటువంటి వాళ్ళు, శాస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు, ఉపనిషత్తులు తెలిసినటువంటి వాళ్ళు, భవిష్యత్తుల గురించి తెలిసినటువంటి వాళ్ళు, తపోనిష్ఠులైనటువంటి వాళ్ళు, వ్రతాలను కూడా అన్ని ఆచరణ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఆ కథను చెప్పడానికి మేము సిద్ధమవుతాము అని అంటున్నారు సుతాచార్యుల వారు. ఈ విధంగా మహాత్ములైనటువంటి ఆ యొక్క సుతాచార్యుల వారు వాళ్ళ కొరకు నిరీక్షణ చేస్తున్నారు. ఆ బ్రాహ్మణోత్తములు వాళ్ళందరూ కూడా రావాలి కదా అని ఈ విధంగా దేవతలను స్తోత్రం చేశారు. పితృదేవతలందరినీ కూడా జలముతోని వాళ్ళని సంతృప్తి పరిచారు. ఈ విధంగా అక్కడ బ్రహ్మర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా యజ్ఞశాలకు వచ్చినారు నాయన. ఈ విధంగా ఋత్విజులు, సదస్సులు అందరూ కూడా అక్కడ ఆసనం లోపల కూర్చొని ఉన్నారు. ఆ సమయం లోపల శౌనకులు అందరూ కూడా ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, స్వామి ప్రీతిపాత్రులైనటువంటి మీ తండ్రి గారు అనేకమైనటువంటి పురాణాలను అధ్యయనం చేసినారని చెప్తారే, ఓ రోమహర్షుల యొక్క కుమారులైనటువంటి వాళ్ళు మీరు అన్నిట్లను కూడా అధ్యయనం చేసినారా? పురాణాల లోపల మేధావి అయినటువంటి వాళ్ళు, తర్వాత దివ్యమైనటువంటి కథలను చెప్పేటటువంటి వాళ్ళు. ఈ విధంగా మీ తండ్రి ద్వారా మేము అనేకమైనటువంటి కథలను మేము విన్నాము స్వామి. దాని లోపల ఆ భార్గవ వంశం లోపల విస్తారంగా ఆ యొక్క పుణ్యకథను, పవిత్రమైనటువంటి పుణ్యకథను వినాలని మీ ద్వారా మేము వినాలని అనుకుంటున్నాము స్వామి. దాని గురించి మాకు చెప్పండి అని ఈ విధంగా ఎప్పుడైతే శౌనకాది ఋషులు, బ్రాహ్మణోత్తములు అందరూ కూడా అక్కడ వచ్చినటువంటి యావజ్జనులు అందరూ కూడా ప్రార్థించగానే అప్పుడు సూతాచార్యుల వారు అంటున్నారట, ఏమనంటే, ఓ మహాత్ములారా, ద్విజశ్రేష్ఠులైనటువంటి ఆ యొక్క వైశంపాయనుల వారు, తర్వాత మొదలైనటువంటి ఆ వైశంపాయనులే మొదలైనటువంటి వాళ్ళు అధ్యయనం చేసేటప్పుడు నేను కూడా అక్కడ వాళ్ళతో పాటు అధ్యయనం చేసినాను నాయన. బ్రాహ్మణులు ఈ విధంగా అనేకమైనటువంటి ఆయా కథలను చెప్పేటటువంటి వాళ్ళు. నా తండ్రి గారు కూడా అనేకమైనటువంటి శాస్త్రాలను నా తండ్రి గారి ద్వారా నేను అధ్యయనం చేసినాను. పురాణాల గురించి నేను తెలుసుకున్నాను వాళ్ళ ద్వారా. ఈ విధంగా ఓ మహాముని, తర్వాత అగ్నితోని, మరుద్గణాలతోని, అందరూ దేవతలతోని పూజితుడైనటువంటి ఆ యొక్క భార్గవ వంశం గురించి నేను చెప్తాను విను అని అంటున్నాను. ఓ పృథునందన, ఈ పెద్దదైనటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క భార్గవ వంశం గురించి నేను చెప్తానయ్యా, మీరు వినండి. పూజ్యులైనటువంటి ఆ భృగు మహర్షుల వారు వరుణుడు యజ్ఞం లోపల
బ్రహ్మదేవుని దశతోని ఆ అగ్ని లోపల పుట్టినటువంటి వాడు అని ఈ విధంగా చెప్పి పురాణాల లోపల ఆశ్రితమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క ఈ వంశాల యొక్క కథనంతా కూడా ఇక్కడ చెప్తున్నారు. భృగుకు ప్రీతిపాత్రుడైనటువంటి ఆ చవనుడు అనేటువంటి ఒక పుత్రుడు కలిగినాడయ్యా. ఆ చవనుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు. వాడు చవన మనుషుల వారు పరమ ధార్మికులైనటువంటి వాడు. ఈ విధంగా ప్రమతి అనేటువంటి ఆమె లోపల పుట్టినటువంటి వాడు. ఆ ప్రమతి ధృతాజి అనేటువంటి ఆమె లోపల రురువు అనేటువంటి ఆ యొక్క పుత్రుడు జన్మించినాడు. ఆ రురువుకు ప్రమద్వర అనేటువంటి ఆమె లోపల వేదాంగ పారంగతుడైనటువంటి శునగ అనేటువంటి పుత్రుడు జన్మించినాడు. తర్వాత ధర్మాత్ముడైనటువంటి వాడే నీ యొక్క పూర్వ పితామహులు అనే విధంగా చెప్తున్నారు. వాడు తపస్వి అయినటువంటి వాడు, కీర్తివంతుడైనటువంటి వాడు, బహు అధ్యయనం చేసినటువంటి వాడు, ధర్మాన్ని తెలిసినటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు, ధర్మాచరణం చేసేటటువంటి వాడు, జితేంద్రియుడైనటువంటి వాడయ్యా అని చెప్పి చెప్తున్నారు. సౌనకులు అడుగుతున్నారు కదా, ఓ సుతాచార్యుల వారు సువ్రతుడు అని అంటారు. మహాత్ములైనటువంటి ఆ యొక్క భృగు వంశం లోపల భృగుపుత్రుడైనటువంటి చవనమరుల వారు ఏ విధంగా ఆ యొక్క భృగు మహర్షికి చవనపుత్రుల వారు ఏ విధంగా వాళ్ళు ఉత్పన్నమయ్యారు, దాని గురించి అంతా కూడా మాకు చెప్పండి స్వామి అని విధంగా ఎప్పుడైతే అడగగానే ఆ సమయం లోపల అప్పుడు అంటున్నారు కదా, వినండిరా, భృగులకు ఉలోమ అనేటువంటి ఒక ప్రీతిపాత్రులైనటువంటి ఒక భార్య అనేటువంటిది ఉండేది భృగు మహర్షుల వారికి. ఈ విధంగా ఆ భృగు మహర్షుల వారు తన యొక్క శక్తి సామర్థ్యము చేత ఆమె లోపల ఒక గర్భాన్ని పెట్టారు. తన వీర్యము చేత ఆమె యందు ఒక గర్భాన్ని పెట్టారు. ఈ విధంగా భృగు కులోత్పన్నులైనటువంటి కీర్తివంతులైనటువంటి ఆ భృగు మనుషుల వారు ఈ విధంగా ధర్మశీలులైనటువంటి వాళ్ళు, ధర్మపత్ని అయినటువంటి పులోమా లోపల యోగ్యమైనటువంటి సమయం లోపల గర్భము ప్రాప్తం కాగానే ఆమె ధర్మిష్ఠురాలైనటువంటిది, శ్రేష్ఠురాలైనటువంటిది. ఆ ఒకనాటి సమయం లోపల భృగు మహర్షుల వారు అన్నారు కదా, స్నానానికని వెళ్ళారు. స్నానానికని నదికి వెళ్ళారు. ఎప్పుడైతే నదికి వెళ్ళగానే ఆ సమయం లోపల ఆశ్రమానికి పులోమా అనేటువంటి ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. పులోమా అనేటువంటి రాక్షసుడు అక్కడ ప్రవేశించి పరిశుద్ధమైనటువంటి ఆ భృగు యొక్క పత్నిని చూశాడు. పత్నిని చూసి కామముతోని అవిష్టుడయ్యాడు. అవిష్టుడై అప్పుడు అన్నాడు కదా, ఈమెను నేను ఎక్కపోతాను అని అన్నాడు. తర్వాత ఆమె ఎప్పుడైతే భృగు మహర్షుల వారు వెళ్ళేటప్పుడు అగ్నిదేవునికి అప్పగించాడు. తాను ప్రతినిత్యం కూడా అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. అగ్నిశాల లోపల ఆమె ఉంచాడు. ఏ అగ్నిదేవా, ఈమె నువ్వు రక్షించు అనే విధంగా అగ్నిశాలలో ఆమె ఉంచాడు. అగ్నిశాలలో ఉంచగానే చారుహాసిని అయినటువంటిది, మందహాసిని అయినటువంటిది, నవ్వుకుంటూ ఉండేటటువంటిది ఆ పులోమను చూశాడు. ఈ విధంగా కందమూలాలను తినేటటువంటి ఆమెను చూసి ఆమెను ఆహ్వానించాడు. తర్వాత ఆమె పీడితుడై ఆ యొక్క పులోముడు మనస్సు లోపల చాలా
సంతోషం కలుగుతుంది వానికి. అప్పుడు అన్నాడు కదా, ఆ జ్వలిస్తున్నటువంటి అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అగ్నిదేవుడిని గురించి అడుగుతున్నాడు కదా, ఏ అగ్నిదేవా, ఈమె ఎవరి భార్యనో నాకు చెప్పు అని. నిజంగా చెప్పు, ఈమె ఎవరి భార్యనో. ఏ పావకుడా, అందరినీ కూడా నువ్వు పావనం చేసేటటువంటి వాడివి ఓ అగ్నిదేవుడా, సత్యంగా చెప్పు అని. ఈ విధంగా ఎప్పుడైతే ఆ పులోమ అనేటువంటి రాక్షసుడు అడగగానే ఈ సుందరి అయినటువంటిది, ఇది నేను పూర్వం ఈమెను నేను వరించినాను, పెళ్లి చేసుకోవాలని అన్నాను. వీళ్ళ తండ్రి నాకు కన్యాదానం చేసి ఇవ్వలే, కానీ నా మనసు దీని మీద ఉన్నది, నేను దీన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. తర్వాత ఈ విధంగా నన్ను వదిలేసి వీళ్ళ తండ్రి ఏం చేశాడు, ఆ భృగు మనుషుల వారికి ఇచ్చి పెళ్లి చేశాడు. చూడు, ఏకాంతం లోపల ఈ సుందరి అయినటువంటి ఈ భృగువు యొక్క భార్య ఎవరు చెప్పు, ఈమె భృగు యొక్క భార్యనా అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు ఆ రాక్షసుడి యొక్క మాటలను విని పునః ప్రశ్నిస్తున్నాడు అగ్నిదేవుడిని. అగ్నిదేవుడా, చెప్పు చెప్పు, నువ్వు సత్యం పలికేటటువంటి వాడివి, నువ్వు అసత్యం పలకవు అగ్నిదేవుడా, కాబట్టి నువ్వు సత్యమే పలుకు, నువ్వు సత్యం చెప్పు అనగానే అగ్నిదేవుడు అన్నాడు కదా, లోపలికి బయటకు వచ్చి చూడగానే అప్పుడు అన్నాడు కదా, మెల్లగా అంటున్నాడు, చూడు, ఈమె భృగు మహర్షుల వారి యొక్క భార్యనే అని అన్నాడు. భృగు మహర్షుల వారి యొక్క భార్యనే అని అనగానే ఒక్కసారి వాడు వచ్చాడు. వచ్చి ఆ భృగు మహర్షుల వారి యొక్క భార్యను అగ్నిదేవుడు చూస్తుండగానే వాడు ఎత్తుకొని పోయాడు, అపహరించుకొని వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఎప్పుడైతే అపహరించుకొని వెళ్ళిపోగానే లోపల ఎవరున్నారు, ఆమె గర్భము లోపల శవనుడున్నాడు. ఈ విధంగా సుధాచార్యుల వారు అంటున్నారు కదా, అగ్నిదేవుడి యొక్క మాటలను విని తర్వాత ఆ రాక్షసుడు వరాహ రూపాన్ని తీసుకున్నాడట. ఆమెను ముట్టలేకపోయినాడు, ఆమెను ముడితే చాలా కష్టం కాబట్టి వరాహ రూపాన్ని తీసుకొని తన కోరల మీద పెట్టుకొని వాయువేగ మనోవేగాలతోని తాను అక్కడికి వెళ్ళి వెళ్తున్నాడయ్యా. ఎప్పుడైతే వెళ్ళేటప్పుడు ఆమె కుక్షి లోపల పిల్లవాడున్నాడు. రోషంతోని ఆ తల్లి గర్భానికి తన్నినాడట. వాడు కడుపులో ఉండే రోషంతోని తన్నినాడు. తన్నగానే ఆ కడుపులో నుండే జారిపడ్డగానే రోషముతోని చ్యుతుడయ్యాడు కాబట్టి వాడి పేరు చవన అనే విధంగా ఆ యొక్క పేరు వచ్చిందయ్యా. ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క చవన మహర్షుల వారు కింద పడగానే, చవన మహర్షుల వారు పుట్టగానే, ఆ చవన మహర్షుల వారు చూడగానే రాక్షసుడు భస్మీభూతమైపోతాడు. రాక్షసుడు భస్మీభూతం కాగానే సూర్యుడిలాగా తేజస్తుంది ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడిని ఎత్తుకుంటుంది. ఎత్తుకొని తర్వాత తన ఆశ్రమానికి వస్తుంది. చాలా దుఃఖం చెందుతుంది ఆమె. ఎప్పుడైతే ఎత్తుకొని రాగానే అప్పుడు ఆ భృగు మహర్షుల వారు అంటారు కదా, ఏమే ఎక్కడికి వెళ్ళావు చెప్పు, నిన్నెవరెత్తుకొని వెళ్ళారు చెప్పు అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు అంటారు కదా, ఏం చెయ్యాలి, బాగా ఏడుస్తుంది పాపం. ఏడవగానే బ్రహ్మదేవుడే వచ్చి ఆమెను కళ్ళు తుంచాడట. ఏడవకమ్మా, ఏడవకు, నీ భర్తకు నేను చెప్తాను, నువ్వు నా కోడలు. ఎందుకంటే భృగు మహర్షుల వారే, ఆ భృగే బ్రహ్మదేవుడి యొక్క కొడుకు కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క ఆ భృగు యొక్క భార్య అంటే బ్రహ్మదేవుడికి
కాబట్టి ఆ కోడలను సమాధానపరుస్తున్నాడట బ్రహ్మదేవుడు. కళ్ళను తుడిచినాడు. నువ్వేం భయపడకు అనగానే ఆ కళ్ళు పెద్ద నది అయి పారిందయ్యా. ఆ కళ్ళ నీరే పెద్ద నది అయి పారింది. ఆ నదే వధూసర అనేటువంటి నది. ఈ విధంగా ఆ నది అయి పారిన తర్వాత అప్పుడు అంటున్నది కదా, ఈ చవన మనుషుల వారు, ఈ చవనుడు ఎప్పుడైతే వారు చూడగానే ఆ రాక్షసుడు భస్మీభూతమైపోయినాడు అనే విధంగా చెప్పిన తర్వాత కోపానికి గురి అయ్యాడు. కోపానికి గురి అయి తన భార్యను అడుగుతున్నాడు, ఏమి చెప్పు, ఏం జరిగింది చెప్పు. భార్య ఏమి మాట్లాడలేదు. భార్య ఏమి కూడా మాట్లాడటం లేదు. అప్పుడు ఆ సమయం లోపల అక్కడ ఎవరున్నారు, ఎవరికి అప్పగించాడు తీను అంటే అగ్నిదేవుడికి. అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అగ్నిదేవుడి దగ్గర వెళ్ళి అగ్నిదేవుడిని అడుగుతున్నాడు కదా, ఓ అగ్నిదేవా ఏం జరిగిందో చెప్పు అని ఈ విధంగా. అప్పుడు అడగగానే ఏం చేయాలి స్వామి, నేను అనృతం, నేను అసత్యం ఆడను, నేను సత్యం పలుకుతాను, నువ్వు అసత్యం పలకవద్దు, అసత్యం పలకవద్దు, అసత్యం పలకవద్దు అని వాడు నన్ను 10 సార్లు అన్నప్పుడు నేను సత్యవంతుడనైనటువంటి వాడిని. కాబట్టి నేనేం చెప్పాను, భృగు మహర్షుల వారి యొక్క పత్ని అని చెప్పాను. చెప్పగానే వాడి మెను లాక్కొని వెళ్ళిపోయాడు. ఈ విధంగా లోపల ఉండేటటువంటి గర్భముతోనే నువ్వు రక్షింపబడ్డావు నాయనా అనే విధంగా ఎప్పుడైతే చెప్పగానే చాలా క్రుద్ధుడైతాడు. క్రుద్ధుడై ఈ అగ్నిదేవా నేను నీకే శాపం ఇస్తాను చూడు అని అగ్నిదేవుడికే శాపం ఇవ్వడానికి సిద్ధమైతాడు ఆ యొక్క భృగు మహర్షుల వారు. ఈ విధంగా క్రోధంతోనే అంటాడు కదా, ఈ విధంగా నువ్వు ప్రతి వస్తువును కూడా దహింపజేయు, అన్ని వస్తువులను కూడా తిను అని ఈ విధంగా చెప్తాడు. ఆలోచన లేకుండా ఈ విధంగా పనిచేసినావు కదా, అన్ని వస్తువులను తిను అని ఈ విధంగా అనగానే అగ్నిదేవుడు అంటాడు కదా, స్వామి నేను నీ భార్యను రక్షణ చెయ్యాలని చెప్పేసి నువ్వు నా దగ్గర పెట్టిపోతే వాడు అసత్యం ఆడవు అని నన్ను అంటే నేనేం చెయ్యాలి, ఆ పరీక్ష లోపల నేను చిక్కాలా మీ మధ్య లోపల. ఈ విధంగా అప్పుడు అంటాడు కదా, నేను ఈ అగ్నిహోత్రంలో కాదు, ఏ క్రతువులో కాదు, ఏ వైశ్వదైవంలో కాదు, నేను ఎట్లా ఉండా అని అక్కడికి వెళ్ళి అంతర్ధానమై వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. ఎక్కడ ఇంట్లో లేదు, ఎక్కడా లేదు, అగ్నిదేవుడే లేడు, క్రతువులో లేడు, యజ్ఞంలో లేదు, ఎండ్లో లేదు. వైశ్వానరుడు మనం తినేటటువంటి ఆహారం ఏదైతే జఠరాగ్ని ఉంటుందో ఆ జఠరాగ్నిలో కూడా అగ్నిదేవుడు లేడు, ఏమీ లేదు, అగ్నిదేవుడే లేడు. అందరు కూడా దేవాది దేవతలు అందరు కూడా ఏం చేశారు, స్వామి మేము ఎక్కడ హవిస్సును ఎక్కడ సమర్పణం చెయ్యాలి, ఎక్కడ హోమం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఈ విధంగా అంటున్నారు. ఈ సమయం లోపల దర్శ పూర్ణమాస తర్వాత పితృదేవతల కొరకు యోగ్యమైనటువంటి తిథులు, దర్శ తిథులు, తర్వాత ఆ పితృదేవతలు స్వర్గంలో ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆయుర్ధానం ఇచ్చేటటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మనం ఎక్కడ చేస్తాం, అగ్నిదేవుడిని తృప్తిపరుస్తాం. అగ్నిదేవుడే ఆయా దేవతలందరికీ వెళ్ళి కూడా ఆ యొక్క అవిస్సును ఆవిర్భాగాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ అగ్నిదేవుడే లేకపోతే ఏం చెయ్యాలి, సోమపితృవాన్ అనేటువంటి వేదవచనంతోనే దేవతలే పితృలు, పితృలే దేవతలు అనే విధంగా అవుతున్నారు స్వామి. ఈ విధంగా పౌర్ణి మాసాల లోపల భిన్న భిన్నంగా దేవతలు క్రమక్రమంగా వాళ్ళు పూజింపబడుతున్నారు స్వామి, ఏం చెయ్యాలి అని ఈ విధంగా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడిని మొరబెట్టుకున్నారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినారు స్వామి. ఎక్కడ యాగం లేదు, యజ్ఞం లేదు, హవనం లేదు, ఏమి లేదు, అగ్గిపెట్టె కూడా లేదు.
అగ్గిపెట్టె ముట్టించినా కూడా అక్కడ ఏం లేదు, అగ్గే వెళ్తలేదు. అరణి కూడా 2 రాళ్లను కొట్టినా కూడా అగ్ని రావాలి కదా, అగ్ని రావడం లేదు. ఎక్కడ కూడా అగ్ని లేదు, అగ్ని వెళ్ళిపోయినాడు కోపం వచ్చి. ఈ విధంగా ఏం చేయాలి స్వామి? అమావాస్య ఎందు పితృదేవతలు, పౌర్ణమి ఎందు దేవతలు, వాళ్ళందరికీ కూడా అవిస్సును సమర్పణం చేయాలి. ఈ విధంగా నువ్వు సర్వభక్షకుడివిగా అని ఏ భృగు మనుషుల వారు నువ్వు ఎలా ఆలోచన చేయకుండా నువ్వు ఎలా శాపం ఇచ్చావయ్యా అనే విధంగా అందరు దేవతలు అందరూ కూడా ఆయనను కోపగిస్తున్నారు. ఈ విధంగా ఆ సమయం లోపల బ్రహ్మదేవుడు అంటున్నాడు కదా, ఓ అగ్ని దేవుడా, అన్ని క్రతువులకు నువ్వే పండిగా కొంచెం పొగడాలి కదా. కాబట్టి ఓ అగ్నిదేవుడా, అన్ని క్రతువులకు, అన్ని లోకాలకు సృష్టికర్తవు నువ్వే, సంహారకర్తవు నువ్వే. ఈ విధంగా నువ్వే ఈ 3 లోకాలను పాలించేటటువంటి వాడివి నాయన. ఈ యొక్క సత్వగుణం, రజోగుణం, తమోగుణాలకు ప్రవర్తకుడైనటువంటి వాడివి నువ్వే. లోకేశుడా, యజ్ఞాది క్రియలను చేసేటటువంటి వాడివి, యజ్ఞాది క్రియలను లోపము కాకుండా చూడు అనే విధంగా చెప్పి, ఓ ఉదాసనుడా, నువ్వు సమర్థుడైనటువంటి వాడివి, నువ్వు ఈ విధంగా అంతర్ధానం పొందుతేలా, కోపం ఎందుకు స్వామి నీకు అనే విధంగా ఈ లోకం లోపల సదా నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు పవిత్రుడైనటువంటి వాడివి. ఎందుకొరకంటే అగ్ని తాకితే మనం, అగ్ని యొక్క స్పర్శ అయితే మనం పునీతులమవుతామని అంటాం. అగ్ని యొక్క స్పర్శ అయితే చాలు మనం పునీతులమవుతామంటాం. ఈ విధంగా కాబట్టి అన్ని శరీరాలు అన్ని కూడా అగ్ని వల్లనే పునీతులైతారు స్వామి. ఈ విధంగా ఏ ఉదరం లోపల ఆ వైశ్వానరుడు ఉన్నాడో, ఆ వైశ్వానరుడు కూడా లోపల యొక్క పచనక్రియ అనేటువంటి దాన్ని చేస్తాడు. దాన్ని చేసేటప్పుడు కూడా ఆ యొక్క అక్కడ అగ్నిదేవుడు ఉంటాడు స్వామి. ఈ విధంగా నువ్వు ఈ విధంగా నీ యొక్క ఏదైతే అగ్ని కణాలు ఉన్నాయో, సూర్యుడి యొక్క కిరణాలు ఏ విధంగా పడి అది అన్ని చోట్ల ప్రకాశమానమవుతాయో, అదే విధంగా నీ యొక్క అగ్ని కణాలన్నీ కూడా అన్నిట్లను కూడా భక్షించుగాక. ఈ విధంగా చెప్పి తర్వాత నీవు అన్ని పదార్థాలను స్వీకరించు అనే విధంగా చెప్పి తర్వాత ఈ విధంగా బ్రాహ్మణులకు శాపం ఇవ్వకు స్వామి, ఓ అగ్నిదేవ అనే విధంగా చెప్పి తర్వాత నీ ముఖము ద్వారా, నీ ద్వారానే మేము హోమాలు చేయాలి, నీ ద్వారానే హవనం చేయాలి. భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలన్నా, బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలన్నా, ఎవరిని ప్రత్యక్షం చేసుకోవాలన్నా నీ ద్వారానే చేయాలి. కాబట్టి స్వామి నీకొక ఆహుతిని ఇస్తాము, ఈ ఆహుతిని నువ్వు స్వీకరించు అనే విధంగా ఎప్పుడైతే చెప్పగానే అప్పుడు అగ్నిదేవుడు అన్నాడు కదా, స్వామి నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా. బ్రహ్మదేవుడు చెప్తే తప్పకుండా ఒప్పుకున్నాడట. అన్ని హోమకుండాల లోపల సయ్యమని అగ్ని వచ్చేసింది. అందరు కూడా యజ్ఞ యాగాదులు అన్ని కూడా చేసేసినారు. తర్వాత అందరూ కూడా ఆ స్వర్గలోకం లోపల దేవతలు అందరూ కూడా సంతోషం చెందినారు. భూలోకం లోపల సకల ప్రాణులన్నీ కూడా సంతోషం చెందినాయి. తర్వాత అగ్నిదేవుడు కూడా పరమ సంతోషాన్ని పొందినటువంటి వాడైనాడు అని ఈ విధంగా అగ్నికి ఇచ్చినటువంటి యొక్క శాపము, దాని యొక్క నివారణ, ఈ పౌలోమ రాక్షసుడి యొక్క వినాశము, చవన మహర్షుల వారి యొక్క ఉత్పత్తి, ఈ ఇతిహాసాన్ని ఎవరైతే వింటారో ఇది మహాభారతం లోపల వచ్చినటువంటి యొక్క కథ, ఇది చాలా శ్రేష్టమైనటువంటి పవిత్రదాయకమైనటువంటిదని చెప్పినారు. ఇది శ్రీమన్ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి సప్తమోధ్యాయః ఇది పౌలోమ పర్వణి చతుర్థోధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. అనేక భావి పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.